ఈ రోజుకి ఏవైతే జెన్యూన్గా 22A మావి ఉన్నాయి, మేము గతంలో వివిధ జీవోల ద్వారా, వివిధ ఆర్డర్స్ ద్వారా, వివిధ మెమోల ద్వారా ప్రభుత్వం ఆక్షన్లో కొనుక్కున్నాము, ఇలా మాకు సంక్రమించిన ఆస్తి ఇది, ఒక సర్వే నెంబర్లో యుఎల్సిలో కొన్ని క్లియర్ అయినాయి, కొన్ని క్లియర్ కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంశాలన్నిటినీ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఆర్డర్స్, అవి జీవోలు కానివ్వండి, మెమోలు కానివ్వండి, వివిధ రూపంలో ఉన్న ఆర్డర్స్ అన్నిటినీ ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ కింద వాటన్నిటినీ అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన మరుక్షణం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్సు, అదే రకంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ గారు ఒక పక్కన ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీ గారు లోకేష్ గారు ఒక పక్కన ఉన్నారు, 4 జిల్లాలు కలెక్టర్లు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లు, వెనక కూర్చున్నవారు డిఆర్ఓలు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసర్సు, అదే రకంగా రెవెన్యూతో సంబంధించిన ఆఫీసర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసర్లు కూడా వెనక్కి కూర్చున్నారు. ఇంతకుముందే సుమారు ఒక 2.5 గంటలు ఫైనల్గా రివ్యూ చేసుకొని మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న రైతులు, భూములు ఉన్న ఆసాములతో పాటు రాష్ట్రంలో మిగతా ఏవైతే రోజుకొక కొత్త కథ అల్లి ఆ అల్లిన కొత్త కథని గోడలో కొట్టొచ్చినట్లు కనిపించే చిత్రీకరించే దానికి సంబంధించింది కూడా వివరించాలని పేపర్స్తో మీ ముందుకు రావటం జరిగింది. మొన్న చెప్పినట్లు ఏవైతే కొన్ని యథార్థాలు ఉన్నాయన్నామో ఆ యథార్థాలకు సంబంధించిన అన్ని అంశాలు ఆ జీవోలు, మెమోలు అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఏవైతే స్లాట్స్ బుక్ చేసుకున్నారో 98% స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్లు చెయ్యగలిగేవి. 22A పరిధిలోకి రిలాక్సేషన్ గతంలో వచ్చి ఉన్న వాటిని రిలాక్సేషన్ చేసిన వాటిని క్లియర్ చేయటం జరిగింది. కొన్ని చోట్ల ఒక 3, 4, 5 ఈ స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అవి దేవాదాయ భూముల కింద, అదే రకంగా భూదాను భూముల కింద ఉన్న కారణంగా ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డిలో ఇవి 2 ఉన్నాయి. వాటికి సంబంధించిన వాటిని చేయలేము అని 3-4 సుమారుగా 300, 302 స్లాట్లు బుక్ అయితే ఈ రోజుకి దాంట్లో ఒక 12, 13 చెయ్యలేని వాటిని చెయ్యలేనని రిజెక్ట్ చేయడం జరిగింది. మీ ద్వారా ఎవరైతే స్లాట్లు బుక్ చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారో నాకు తెలిసి ఈ వీకెండ్ లోపు వీళ్ళు గతంలో స్లాట్లు బుక్ చేసి వివిధ కారణాల చేత రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళ పేమెంట్లు కూడా ఈ వీక్ ఎండ్ లోపు ఆ పేమెంట్లన్నిటిని కూడా వారి ఖాతాకి తిరిగి పంపటం జరుగుద్దని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా క్యూర్ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఉదాహరణకి రిజిస్ట్రేషన్ చేయలేని చాలామంది ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి మాది జనతా గ్యారేజ్ అనో, మాది ఆ గ్యారేజ్ అనో, ఈ గ్యారేజ్ అనో, టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయటం లేదో అంటున్నారు. ఈ టోల్ ఫ్రీ అనే నెంబర్లకు సంబంధించిన దాంట్లో సుమారు 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబరు 17వ తారీఖు నేను అనౌన్స్ చేశాను. 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి అంశాలు పెట్టాం. ఫస్ట్ డే నాడు 2 కాల్ లైన్స్ 2 లైన్సే అవైలబిలిటీతో మేము పెట్టాం. తర్వాత దాన్ని 20కి ఇంక్రీజ్ చేశాం. మొదటి రోజు సుమారు 116 కాల్స్ వచ్చాయి. 19వ తారీఖు నాడు 168 కాల్స్ వచ్చాయి. 20వ తారీఖు నాడు 200 కాల్స్ వచ్చాయి. 21వ తారీఖు నాడు 369 కాల్స్ వచ్చాయి. 22వ తారీఖు నాడు 309 కాల్స్ వచ్చాయి. రమారమి 1162 కాల్స్ వచ్చాయి.
ఈ 1162 కాల్స్లో అగ్రికల్చరల్ ల్యాండ్కు సంబంధించింది 614, నాన్ అగ్రికల్చర్కి సంబంధించింది 547 రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన కాల్స్ ఇవి. ఉదాహరణకి ఈ కాల్స్లో ఓవర్లాప్ ఉన్న కాల్స్ తీసేసిన తర్వాత మిగిలిన కాల్స్ 980, అంటే ఓవర్లాప్ కాల్స్ వచ్చి నియర్లీ 200 కాల్స్ రిపీటెడ్గా రావటం వల్ల వాటిని సింగిల్ కాల్ కింద ట్రీట్ చేస్తే 980 కాల్స్ వచ్చాయి. అగ్రికల్చర్ 547, నాన్ అగ్రికల్చర్ 433. రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్గా 258 కాల్స్ వచ్చాయి అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్. మేడ్చల్లో 149 వచ్చాయి, సంగారెడ్డిలో 82 వచ్చాయి, కామారెడ్డిలో 44 వచ్చాయి, యాదగిరి భువనగిరిలో 40 వచ్చాయి, సిద్దిపేటలో 35 వచ్చాయి. ఇలా రమారమి రిపీట్ అయిన కాల్స్ తీసేసిన తర్వాత వచ్చిన కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్కి 980 కాల్స్ వచ్చాయి. వీటికి సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన కాల్స్ని ఆ జిల్లా కలెక్టర్లకి ఫార్వర్డ్ చేయటమే కాకుండా ఇప్పుడు నేను సమీక్షించినప్పుడు దీంట్లో ఎలిజిబిలిటీ అంటే 20 గవర్నమెంట్ ఆస్తులు కాకుండా ప్రైవేటు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు తక్కువ ఉన్నాయి. ఎక్కువగా ఎప్పటి నుంచో మాది ఇది రాలేదు, మాది సర్వే కాలేదు, ఇతరత్ర కాల్స్ కూడా రిలేటెడ్ కాల్స్ హైయెస్ట్గా దీంట్లో వచ్చినట్లు మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఈ 22A సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆగిని ఇతరత్ర ఉన్న వాటిని కూడా జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ 24 hours ఆబ్లిక్ హైయెస్ట్కి పోతే 36 hours. ప్రతి దాన్ని ఏవైతే చెప్పిన ప్రతి దాన్ని ఫాస్ట్ ట్రాక్లో ఇప్పటి వరకు ఫైనలైజ్ చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే ఫాస్ట్ ట్రాక్లో ఏవైతే నేను నిన్నటికి ఈ రోజుకి అన్నీ కూడా రిజాల్వ్ అయ్యాయని చెప్తున్నానో ఎక్కడైనా 1 ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా ప్యానిక్కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఆగి ఉన్నా కూడా సేమ్ జీవోలు సేమ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వెబ్సైటు ఓపెన్ వెబ్సైట్లో కూడా వీటిని అప్లోడ్ చేశాము. కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాని బేస్తో మీ వాటిని ఇమీడియట్లీగా రిజిస్ట్రేషన్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇలా అధికారులకు ఆదేశించాం. అదే పద్ధతిలో ఈ గడిచిన వీక్ డేస్ 10 days నుంచి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద 24/7 ఈ గడిచిన వారం రోజులు వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారనేది కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను.